చైతన్యం కల్పించాలి అన్ని వర్గాల వరకు అని చెప్పి ఈ పార్టీ స్థాపించడం జరిగింది. ఆ రోజు స్థాపించిన రోజు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో తెలుగుదేశం తెలుగు వారి యొక్క ఆత్మగౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పార్టీ స్థాపించబడింది. తెలుగుదేశం పార్టీ కేవలం ఒక రాజకీయ పార్టీగా కాకుండానే అనేక సంక్షేమ పథకాలని ఆర్జుడుగా ఈ పార్టీ సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. ఇదే కాకుండా సామాజిక న్యాయాన్ని చూపిస్తూ అన్ని వర్గాల వారికి కూడా రాజకీయ చైతన్యం కల్పిస్తూ అటు అణగారిన వర్గాలకి ఇటు వెనుకబడినటువంటి వర్గాలకు వారందరికీ కూడా రాజకీయ అవకాశాలు కల్పించి ప్రాధాన్యత కల్పించి ఈరోజు రాజకీయ చైతన్యం కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే ఈరోజు ఒక అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ద్వారా, అలాగే యువ నాయకత్వం లోకేష్ బాబు ద్వారా ఉంది. ఏదైతే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాల్ని గత 40 సంవత్సరాలుగా వారు బుధస్కంధాలపై వేసుకొని నడిపిస్తున్నటువంటి తీరు మీ అందరికీ తెలిసిందే. ఈరోజు మేము ఏదైతే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి ఆశయాలు ఉన్నాయో వాటిలన్నీ కూడా ముందుకు తీసుకువెళ్ళి సమాజాన్ని స్థాపించి రాజకీయ అవకాశాలు అన్ని వర్గాల వారికి స్థాపించి మహిళలకి పెద్దపీట వేసి యువతకి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించి ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మీ అందరికీ కూడా ఈ స్వర్ణాంధ్ర నిర్మాణంలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా చంద్రునికి అండగా ఉండాలని, లోకేష్ బాబుకి మనం అండగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ ఆశయాల్ని కీర్తిశేషులు నందమూరి తారక రామారావు ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్క నాయకుడు కూడా కష్టపడాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి జాతీయ అధ్యక్షుల వారికి, ప్రధాన కార్యదర్శి వారికి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగించే ముందు ఈ ప్రాణం ఉన్నంత వరకు కూడా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఆశయాలని అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడలోనే నడుస్తానని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, యువ నాయకులు లోకేష్ బాబు గారి నాయకత్వం, యువ నాయకులు లోకేష్ బాబు గారి నాయకత్వం. అమర్ రహే ఎన్టీఆర్, అమర్ రహే ఎన్టీఆర్, అమర్ రహే ఎన్టీఆర్. జై హింద్. ఇప్పుడు సోదరులారా దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుచున్నాం. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గారు అటువంటి కొనగల నారాయణ గారి యొక్క అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు రాష్ట్రంలో దుర్భరమైన రాజకీయ పరిస్థితులు ఉండేవి. బడుగు బలహీన వర్గాలకి రాజకీయంగా అవకాశాలు లేవు, ప్రజాస్వామ్యానికి విలువలు లేవు. అటువంటి పరిస్థితుల్లో నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ఒక పరిపాలనలో అంతకుముందు పరిపాలనకి ఈ పరిపాలనకి సంబంధం లేని విధంగా మంచి పరిపాలనని అందిస్తూ బడుగు బలహీన వర్గాలకి రాజకీయంగా అంతకుముందు వరకు ఒక కలగా ఉండేది. బడుగు బలహీన వర్గాలకి రాజకీయంగా అవకాశాలు వస్తాయా? నాకు తెలిసినందుకు కృష్ణా జిల్లాలో ఏ బీసీ వర్గానికి కూడా పార్లమెంటు సభ్యులుగా పోటీ చేసే అవకాశాలు కానీ శాసనసభ్యులుగా పోటీ చేసే అవకాశాలు కానీ లేవు.
అటువంటిది నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత కేపీ రెడ్డి గారు కానీ, లేకపోతే నాకు కానీ, కాగిత వెంకటరావు గారికి కానీ, లేకపోతే అంకిం ప్రభాకర్ గారు కానీ, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చెప్పుకుంటూ పోతే యాదవ కులానికి చెందినటువంటి సుధాకర్ యాదవ్ కానీ, మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో చైర్మన్గా పదవి గౌరవించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ రోజున ఆ పార్టీని నందమూరి తారక రామారావు గారు స్థాపిస్తే ఆ పార్టీ యొక్క ఆశయాల్ని, పార్టీ యొక్క ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ మన గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారు కాపాడుతూ మన ప్రతిష్టని రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా తీసుకెళ్ళి మన రాష్ట్రానికి మంచి విలువను గుర్తింపుని తీసుకొచ్చి కేంద్రంలో అనేక మంది రాష్ట్రపతులను కానీ స్పీకర్స్ను కానీ అనేక మందిని నియమించే అవకాశాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గాలకు కూడా కల్పించి ఇవాళ ఎస్సీ వర్గాల్లో అసమానతలు ఉండటం వల్ల ఎస్సీ వర్గాలకు సమన్యాయం చేయాలని చెప్పి వర్గీకరణకి ప్రోత్సహించి ఇవాళ రోజున ఎస్సీలకు కూడా అసమానతలు తొలగిపోవాలని, వారందరూ కూడా సమన్యాయం జరగాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వర్గీకరణకు న్యాయం చేస్తా అని ఉన్నారు. మరి ఇదే అడుగుజాడల్లో నారా లోకేష్ గారు యువతకు అండగా నిలబడి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించే దిశగా మరి నారా లోకేష్ గారు తన వంతు కృషి చేస్తూ ఉన్నాడు. ఇవాళ రోజున మన రాష్ట్రం మంచి పరిపాలనలో ఉంది, మరి సమర్థవంతమైన పరిపాలనలో ఉంది. నారా చంద్రబాబు లాంటి నాయకుడు, మన అనుభవం కలిగిన నాయకుడు ఇవాళ 24 గంటలు కూడా శ్రమిస్తూ ఉన్నాడు. రెస్ట్ అనేది తీసుకోకుండా, తన కింద వారిని రెస్ట్ తీసుకోనివ్వకుండా ఈ రాష్ట్రాన్ని పాడైపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నాశనం అయిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ నిలబెట్టాలని, దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలని చెప్పి అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. నారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన కోటేశ్వరరావు గారు పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి కూడా ఉన్నారు. వారి యొక్క సందేశం వస్తుందిగా కోరుచున్నాం. నాకు రాజకీయ గురువు, ఆంధ్రప్రదేశ్ సంపద నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా యువ నాయకులు 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే అరాచక ప్రభుత్వం ఉందో దాన్ని అంతమొందించటానికి యువగళం పాదయాత్ర చేసి 1 కోటి మంది కుటుంబ సభ్యులను చేర్చినటువంటి యువ నాయకులు నారా లోకేష్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, 82కు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగువారికి ఎలాంటి పరాభవం చేశారంటే, ఒకే సంవత్సరం ముగ్గురు ముఖ్యమంత్రులు మార్చి చివరికి తెలుగువారి చేత చెప్పులు కూడా మోయించినటువంటి సందర్భంలో కోపం వచ్చింది. ఎవరికి? నందమూరి తారక రామారావు గారికి. ఏంటి తెలుగు ప్రజలంటే ఏమనుకుంటున్నారు మీరు? మద్రాసీలు కాదు. అప్పటికే నందమూరి తారక రామారావు గారు 300 చలనచిత్రాలను అంటించి నేను తెలుగు ప్రజల రుణం తీర్చుకోవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీని ఈ రోజున 29 మార్చి 82లో పార్టీని స్థాపించే ఆయన నందమూరి తారక రామారావు గారు 9 మాసాలు